యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సెగ తగ్గించి సన్నటి సెగ మీద ఉంచండమ్మా. పూజ పూర్తయ్యేలోపు అదే తయారవుతుంది. మనం వెళ్ళి ఆ పూజా కార్యక్రమాలు చూద్దాం రండి. అమ్మా, పూజ పూర్తిగా వచ్చింది. ప్రసాదం తీసుకురండి. అలాగే స్వామి. మిథునా, వస్తున్నానత్తయ్య. పిలిచారత్తయ్య? కాదు, అరిచాను. గిన్నె కాలు చేస్తోంది. దించడానికి ఏదైనా క్లాత్ పట్టుకురా. అలాగే. ఆగు, ఆ ప్లేట్ తీసుకో ఫస్ట్. కవర్ చెయ్యి. వెళ్ళు. అయ్యయ్యో, ఈ పూజలేంటో, ఈ పునస్కారాలేంటో, నా కర్మేంటో. వైషు, నువ్విక్కడేం చేస్తున్నావు? కొత్తగా అలా అడుగుతున్నావేంటి? ప్రతి శుక్రవారం నేను పరవాన్నం ప్రసాదంగా చేసి నైవేద్యం పెడతాను కదా. ఈవేళ సాంప్రదాయంగా చేసే అవకాశం వచ్చింది కాబట్టే ఇలా రాళ్ల పొయ్యి మీద చేస్తున్నాను. యువతల ప్రసాదం మాడిపోయేలా ఉంది. ఇది ఇంకా రాదేంటి? నేనే వెళ్తాను. అత్తయ్య గిన్నె దించడానికి క్లాత్ తెమ్మని చెప్పారే. వెళ్తే వెళ్తే నేను చూసొచ్చాను. అయ్యో, నేను కూడా క్లాత్ మర్చిపోయానే. పద వెళ్దాం. ఇదేమో శుక్రవారం పరవాన్నం అంటుంది. నిజంగానే అదేనా, లేకపోతే ఇది కూడా వ్రతం చేస్తోందా? వ్రతమైన శుక్రవారం నైవేద్యమైనా
చెడగొట్టడమే బెటర్. ఇదిగోండి అత్తయ్య గారు క్లాత్. ఇది తేవడానికి ఇంతసేపా? దొరకలేదు అత్తయ్య. సరే, నువ్వు వెళ్ళు. వైష్ణవి, అమ్మా వైష్ణవి, ఒకసారి ఇలా రామ్మా. మిథున, అత్తయ్య గారు పిలుస్తున్నట్టున్నారు. ప్రసాదంలో ఇప్పుడే బెల్లం వేశాను. కరిగేదాకా కాస్త తిప్పుతూ ఉండు. అమ్మా, ప్రసాదం తయారైందా? అయింది స్వామి, తీసుకొస్తున్నాను. పూజ పూర్తయింది. అందర్నీ రమ్మని పిలుచుకురా. ఓం మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణేయ నమో నమః. అమ్మా, సూర్య భగవానుడికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి. అలాగే స్వామి. పెట్టు పెట్టు. అమ్మా, ఈ ప్రసాదం అందరికీ పెట్టి తర్వాత మీరు కూడా తీసుకోండి. ఈ వ్రతం నిర్విఘ్నంగా సాగింది కదా స్వామి? కర్త నిష్ఠానియమం, శ్రద్ధాభక్తి వారి ఆత్మసాక్షికి వదిలేస్తే కార్యం నిర్విఘ్నంగా సాగినట్టేనమ్మా. ఇక ఈ రోజు నేను సెలవు తీసుకుంటాను. మళ్ళీ రేపు ఉదయాన్నే వస్తాను. స్వామి, మీరు కూడా ప్రసాదం తీసుకోండి. మా పీఠంలో ఉపాసన పూర్తయ్యే వరకు వాయువే మా ఆహారం.
ఆ, వైష్ణవేది? వస్తున్నా అత్తయ్య. వైష్ణవి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావమ్మా? ఆ గిన్నె శుక్రవారం కదా అమ్మమ్మ గారు, చక్కగా సాంప్రదాయంగా ప్రసాదం చేసే ఛాన్స్ వచ్చిందని నేను బయటే పొయ్యి పెట్టి ప్రసాదం చేసి నైవేద్యం పట్టుకొని వస్తున్నాను. ఆ, అత్తయ్య, నా ప్రసాదం ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్గా ఉంది మో. ఇంకాస్త తినాలనిపిస్తుంది. అవును సినిమా, చాలా చాలా బాగుంది. నాకైతే ఇంకొంచెం తినాలనిపించింది. తర్వాత మీ ఆవిడ చేసిన ప్రసాదం తిను. అది ఇది కలిపి వాంతి చేసుకుంటా. ఈ ప్రసాదం ఎవరైనా అద్భుతంగానే చేస్తారు. ఈ ప్రసాదంతో నా ఆరోగ్యం సగం కుదుట పడిపోయినట్టే. అది ప్రసాదం పెడుతుందిగా, మళ్ళీ మంచంలో పడేయడానికి. అమ్మా వైష్ణవి, నువ్వు కూడా ప్రసాదం చేశానన్నావు కదా, అది కూడా పెట్టమ్మా. పెట్టు పెట్టు, తల ఒక మొట్టు ముడతారు. ఇప్పుడు థూ అని దీని మొహం మీదే ఉమ్మేస్తారు. అన్ని వేపాకులు వేశాను, వీళ్ళేంటి హ్యాపీగా తింటున్నారు? అమ్మమ్మ గారు, ప్రసాదం ఎలా ఉంది? నాకు తీపిష్టమని బెల్లం ఎక్కువ వేసావా మనవరాలా? తీయగా కమ్మగా ఎంతో రుచిగా ఉంది. తీపి ఎక్కువైందనే గాని ప్రసాదం చాలా బాగుందమ్మా. తీపి ఎక్కువ కావడం ఏంటి? నేను లెక్క ప్రకారమే వేశానే. నా వేపాకులేవయ్యాయి? వాటి చేదేవైంది? తియ్య చింతపండులా తీపి వేపాకులు కూడా ఉంటాయా? వైషు, నువ్వు బెల్లం వేసావా? 2 అచ్చులు వేశాను. అయ్యో, నువ్వు వేయలేదేమో అనుకుని నేను 2 అచ్చులు వేశాను. పాపం, ఇది కంగారులో వేపాకు పైనుంచి పడింది కూడా చూసుకోలేదు. ఇదేంటి, బెల్లం వేసానంది కానీ బెల్లం అచ్చులు ఇక్కడే ఉన్నాయి. దీనికంతా కంగారే. నేను కూడా 2 అచ్చులు కొట్టు వేశానే. అయ్యో, ఈ తింగర్ది నా ప్లాన్ మొత్తం చెడగొట్టింది. ఇలారా, మీరిద్దరూ కలిస్తే ఎంత తీయదనం వస్తుందో తెలిసిందిగా. అందుకే కలిసి ఉంటేనే సంతోషం, కలిసుంటేనే బలం, కలిసుంటేనే తీయందనం.
మీ అక్క చెల్లెళ్ల బంధంలో మాధుర్యం ఉందమ్మా. మీరీ ప్రసాదంలో బెల్లం వేసినట్టు ప్రేమలో కూడా పోటీ పడి మా అందరికీ ఆనందాన్ని పంచాలి. ఉం? ఆవిడ గారు మెచ్చుకుందని పొంగిపోకండి. మిమ్మల్ని ఎలా అయినా కలవకుండా చేస్తాను. చిచ్చు పెట్టి చీ కొట్టుకునేలా చేస్తాను. అయ్యో, అమ్మో, అమ్మా, అయ్యయ్యో, అమ్మా, బా, వ్రతం చేస్తానని ఒప్పుకున్నందుకు ఒళ్ళు హూనమైంది. ఇంకా 2 రోజులు ఎలాగో ఏమో. ఒక్క రోజుకే ఎనర్జీ లెవెల్స్ మొత్తం పడిపోయాయి. ఒళ్ళు తూలుతుంది, రెప్పలు వాల్తున్నాయి. అమ్మా, మళ్ళీ ఎవర్రా బాబు? పొద్దున్నుంచి పొయ్యని ప్రసాదమని పెట్టిన పొగ చాలేదా? ఇప్పుడు వచ్చి తలుపులు బాదుతున్నారు. కర్మ. అయ్యయ్యో, అమ్మో, అయ్యో. ఏంటక్క, నాతో ఏమన్నా పనా? పని కాదు రేఖ, నీ పడక ఏర్పాట్లు చెప్పి రమ్మని అత్తయ్య గారు పంపించారు. పడక ఏర్పాట్లేంటి? వ్రతం ముగిసిన రాత్రి భూషయనమని స్వామీజీ చెప్పారు కదా, చాపిచ్చి వెళ్దామని వచ్చాను. భూసైనం అంటే చాప మీద పడుకోవాలా? అంతేగా. అయ్యయ్యో, అయ్యో, ఏం కర్మరా బాబు. మెప్పు కోసం ఒప్పుకుంటే ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. రేఖా డియర్, నీ పడక నేల మీద పడుకో పడుకో. నేను మంచం మీద స్వేచ్ఛగా పడుకోవచ్చు. మీకు మీ సుఖమే కాని నా అవస్థ పట్టదా? పట్టించుకుని నీ బదులు నేను నేల మీద పడుకోవాలా? అదేం కుదరదు. నియమాలకు విరుద్ధంగా వెళ్తే ఫలితంగా అలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. జాగ్రత్త. అయ్యో, ఈ నీ గదిలో లేకపోయినా ఈ కష్టం ఉండేది కాదు.
అసలే నిద్ర పట్టక చేస్తుంటే ఈ గురక సౌండ్ ఏంటి? పవర్ కోసం పడరాని పాటలు పడాల్సి వస్తుంది. ఇలా ఎప్పటికీ తెల్లారాలి? ఎప్పుడు నేను నిద్రపోతానో? నిద్ర లేకపోతే మరీ నీరసించిపోతానే. రేపటికి అసలు నేను బ్రతికుంటే చూద్దాం. ఛీ! బా. ఛీ!